సమస్యకు హింస పరిష్కారం కాదు. అజ్ఞాతం వీడినందుకు అభినందనలు. మెరుగైన పునరావాసం కల్పిస్తాం. ప్రజల ఆకాంక్షలను ప్రజాస్వామ్య మార్గంలోనే నెరవేరుతాయి. లొంగిపోయిన మావోయిస్టులతో సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో ప్రత్యేక భేటీ. రాష్ట్రంలో 591 మంది లొంగిపోయారన్న డీజీపీ. పోలీస్ శాఖ సమన్వయం. ప్రభుత్వ విధానాలతో అగ్రనేతల్లో మార్పు వచ్చిందని వెల్లడి. మాజీ మావోయిస్టులకు అసెంబ్లీ సీటు 2 లేదా 3 ఇవ్వాలన్న ఆలోచన. డీలిమిటేషన్ తర్వాత అవకాశం. అభిప్రాయాలు సేకరించనున్న కాంగ్రెస్ సర్కారు పెద్దలు అన్నీ. అయితే ఇదే వార్త దీంట్లో తీసుకున్నట్టయితే ఎవరు లొంగిపోయిన మావోయిస్టుల గురించి రాజకీయాల్లోకి వస్తే, అంటే లొంగిపోయిన మావోయిస్టులకు రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తాం, కానీ ఏదైనా చట్ట పరిధిలోనే చేయాలి. మాజీ మావోయిస్టు నేతలకు సీఎం రేవంత్ సూచన. రండి కొట్లాడండి చట్ట పరిధిలో. రివార్డును 1 కోటికి పెంచి 5 ఎకరాల భూమి ఇవ్వాలన్న మాజీ మావోయిస్టులు. సహచరులతో చర్చించాకే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి. తమపై కేసులను ఎత్తివేసేలా కేంద్రంతో మాట్లాడాలని సీఎంకు విజ్ఞప్తి. భూమి తప్ప ఇతర డిమాండ్లను పరిశీలిస్తామన్న సీఎం. ఎస్, మీరు ఇప్పుడు 5 ఎకరాల భూమి, ఇప్పుడు ఇవన్నీ అడిగితే ఎక్కడికెళ్ళి వస్తే ఇప్పుడు ఉద్యమకారులకు కూడా చాలా పెండింగ్ ఉన్నది. తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమకారులకు కూడా ఇంటికి ఉద్యోగము ఇస్తామని చెప్పేసి గతంలో వాగ్దానాలు చేసిరు గత ప్రభుత్వం, అది కూడా ఇవ్వలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చి 5 ఎకరాలు 10 ఎకరాలు అంటే కష్టం. కానీ కాకపోతే మీకు పునరావాసం కింద ఎవరెవరి మీదనైతే రివార్డులు ఏమైతే ఉన్నాయో అవి మీకే ఇస్తారు. ఇస్తే దాని మీద వ్యాపారం చేసుకోరు. ఒకవేళ రాజకీయాలలో ఆసక్తి ఉంటే కూడా అవకాశం ఇస్తాం, ఆలోచిస్తాం, చర్చించినా కానీ కూడా క్లియర్గా చెప్తున్నాడు. ఎందుకు ఆజ్ఞాతంలో బతకడం? ప్రజలలోకి వచ్చి ప్రజల మధ్యలో ఉండి హక్కుల కోసం కొట్లాడండి చట్ట పరిధిలో అని చెప్పేసి చెప్తున్నాడు. మంచి అవకాశం సద్వినియోగం చేసుకుంటే చాలా మంచిది. అయితే ఇక్కడ స్వేచ్ఛలు ఏమిచ్చిండ్రు? వెలుగుమట్ల కూల్చివేతపై ఎన్హెచ్ఆర్సీ విచారణ. మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు. కేసు నమోదు. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్పై చర్యలకు డిమాండ్. అడ్వకేట్ ఇమ్మనేని రామారావు వివరాలు వెల్లడి. అయితే వెలుగుమట్ల కూల్చివేత అనేది 15/7/2023లో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నది. అప్పుడు కూడా బీఆర్ఎస్ ఉన్నప్పుడు అప్పుడే కూల్చుడు మొదలుపెట్టింది. ప్రజలు లొల్లి పెట్టిరు, రోడ్ల మీదకి వచ్చిర్రు, కూసున్నారు, మీడియాలో కూడా వచ్చింది. అప్పుడు మరి బీఆర్ఎస్ ఎందుకు కూల్చింది? అవి భూదాన్ యజ్ఞ బోర్డు భూములు. ఆ బోర్డును ప్రభుత్వంలో విలీనం చేసుకున్నది. ఆ బోర్డుకు ఎవరు మెంబరు లేకుండా విలీనం చేసుకొని ఆ భూదాన్ యజ్ఞ బోర్డు భూములను అన్నీ ఆక్రమించింది బీఆర్ఎస్ పార్టీ. మీరు ఒకసారి వెనక్కు పోయి చూడండి, ఒకసారి చెక్ చేయండి. భూదాన్ యజ్ఞ బోర్డు ఉంటే ఆ బోర్డును కూడా రద్దు చేసి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి భూములను మొత్తం భూదాన్ భూములను చెరబట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పుడు చెరబట్టి ఏం చేసింది? మొత్తం అందులో ఉన్న అన్ని గులగొట్టాలని నిలగొట్టి కొత్త వాళ్ళని వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ పట్టగాలను కూర్చోబెట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ పోయి మొత్తం అవన్నీ గులగొడుతుంటే ఇప్పుడు ఏంది? లొల్లి చేపిస్తున్నది అన్నట్టు. మేము కట్టిస్తాం, మేము గృహప్రవేశం చేపిస్తాం. మరి అప్పుడు ఎందుకు గులగొట్టిర్రా నాయన? మరి ఇప్పుడు గృహప్రవేశం చేపిస్తా అంటారు. అక్కడ జెన్యున్గా ఎవరు కూడా పేదవాళ్ళు లేరు 100%. కొంతమంది ఆక్రమించుకుందాం, వస్తే వస్తుంది కదా ఇల్లు కట్టుకుందాం, కొండకు ఎంటికేసినట్టు వేసి కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. దీని మీద కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే పొంగులేటి గారు కూడా ఏమన్నారంటే, మంత్రి గారు, స్వచ్ఛమైన నిజంగా పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇల్లు లేవు, వాళ్ళకు మేము ఖచ్చితంగా కట్టిస్తాం, జాగాలు లేని వాళ్ళకు జాగాలు ఇచ్చి మరి మేము ఇల్లు కట్టిస్తామని క్లియర్గా చెప్పిండు. క్లియర్గా చెప్పినాక దీన్ని రాజకీయం చేసేందుకు కేటీఆర్కు కొంచెం అన్న తెలివి ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలోనే కూలగొట్టిరు గతంలో కూడా. డేట్తో సహా చెప్తున్నాం, మీరు యూట్యూబ్లో కానీ కావాలంటే ఎన్నడైనా చూసుకోవచ్చు. ఇంకా అదిగాక మళ్ళీ వాళ్ళ ప్రభుత్వంలోనే మల్లన్న సాగర్ ఎన్ని గ్రామాలు, ముంపు గ్రామాలకు నష్టపరిహారం ఇవ్వకుండా వాళ్ళని కొట్టి జైళ్ళల్లో లేపించి కాళ్ళకు చేతులకు బేడీలేసి వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వకుండా, అదెందుకు వాసాల మరి ఇండ్లు కట్టిస్తామని చెప్పి కూలగొట్టినావు. ఇవన్నీ చేసి మళ్ళీ ఏం తెలియనట్టు నంగనాచి లెక్క పోయి ఆ గ్రూపులో కూర్చొని మేము వస్తాం, మేము చేస్తాం, మేము పొడిచేస్తాం, మేము గృహప్రవేశం చేపిస్తాం. ఏం చేపిస్తాను? అందుకనే నీకు నైతిక హక్కు లేదు కేటీఆర్. ఎందుకంటే 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు మీ పరిపాలనల మీరు చేసిన అరాచకాలే మీ ముందల కళ్ళకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది.
మళ్ళీ మీరు కొత్తగా ఏదో ముసుగేసుకొని వచ్చి మాట్లాడతామంటే ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు.